అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఎట్టకేలకు మిడిల్ క్లాస్ యొక్క ఇష్యూస్ ఒక పొలిటీషియను ఆయన స్పీచ్‌లో మెన్షన్ చేశారండి. నాకు తెలిసి ఏ పొలిటీషియను మిడిల్ క్లాస్ ఇష్యూస్ సాల్వ్ చేయాలి అని వాళ్ళ స్పీచ్‌లో ఎప్పుడూ నేను వినలేదు. ఆయన ఎవరంటే మన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు. సో, నిన్న ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటంటే మిడిల్ క్లాస్ ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఫీజులు చాలా ఎక్కువ ఉన్నాయి, లేదా హాస్పిటల్స్ మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి లేవు. అట్ ద సేమ్ టైం ట్యాక్సెస్ చాలా ఎక్కువ కడుతున్నారు, వాటిని కూడా ట్యాక్స్ లెవెల్ పెంచాలి అని ఇలాగ 7 పాయింట్స్ సెంట్రల్ గవర్నమెంట్ని ఉద్దేశిస్తూ రాబోయే బడ్జెట్ సందర్భంగా ఆయన కొన్ని పాయింట్స్ సూచనలు అందించారనమాట. సో ఇది నేను చాలా నాకు ఇది వినగానే చాలా ఆనందం వచ్చిందనమాట. ఎందుకంటే నేను చేసే వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ 50 వీడియోస్ చూడండి. వికాస్ తరంగిణి అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో అన్ని మిడిల్ క్లాస్ ఇష్యూసే నేను మాట్లాడాను అనమాట, సొల్యూషన్స్తో పాటు. ఉదాహరణకి ఇల్లు కట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు. ఇల్లు కట్టుకోవడం చాలా కష్టమైపోతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. డౌన్ పేమెంట్ చేయాలన్నా, లేకపోతే సేవింగ్స్ ఎక్కడ ఉంటున్నాయి? సేవింగ్సే లేవు అసలు. అంతా ట్యాక్స్లోనే పోతుంది ఎవ్రీథింగ్. ఈవెన్ పాప్కార్న్ ట్యాక్స్ కూడా ఇప్పుడు చూడండి, పాప్కార్న్ ట్యాక్స్ అని చెప్పి కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. పాప్కార్న్ మీద కూడా జిఎస్టీ వేస్తున్నారు, మెడికల్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ వేస్తున్నారు. సో ఇదంతా మనకు తెలుసు. సో అందుకని ఇది ఒక టర్నింగ్ పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఏ పొలిటీషియన్ స్పీచ్ చూసినా, ఎజెండా చూసినా ఎలక్షన్స్ టైంలో ఎప్పుడు కూడా బిలో పావర్టీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతారు, లేదా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాలసీస్ కానీ డెసిషన్స్ కానీ రిచ్కి ఫేవర్ అయ్యేలా తీసుకుంటుంటారు. ఇది మనకు తెలుసు, ఓపెన్ సీక్రెట్. ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. సో కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఏ పొలిటీషియన్ కూడా మిడిల్ క్లాస్ ఇష్యూస్ మనం సాల్వ్ చేయాలి అని ఎవరు చెప్పలేరు. ఐఎమ్ వెరీ గ్లాడ్ అరవింద్ కేజ్రీవాల్ గారు మాట్లాడారు. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చేస్తున్నానంటే, ఇదే స్పీడ్ తోటి ట్యాక్స్లు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటే రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉద్యోగంలోకి వస్తారు కదా, వాళ్ళ పేరెంట్స్ కన్నా ఫైనాన్షియల్లీ వీకర్గా ఉంటారనమాట. అంటే ఇప్పుడున్న మిడిల్ క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ మిడిల్ క్లాస్లో ఒక పేరెంట్స్ ఉన్నారనుకున్నాం. ఇదే స్పీడ్ మీద ట్యాక్స్లు ఇన్ఫ్లేషన్లు అన్నీ పెంచుకుంటూ పోతే జిఎస్టీలు ఏమవుతుందంటే ఇప్పుడున్న అప్పర్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ పిల్లలు అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ నుండి స్టార్ట్ చేస్తారు లైఫ్. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ జరిగే ఛాన్స్ ఉంది. సో ఇది జరగకూడదంటే పొలిటీషియన్స్ కానీ, లేకపోతే అంటే రీజనల్ పొలిటీషియన్స్ కానీ, నేషనల్ పొలిటీషియన్స్ కానీ అందరూ కూడా నాకు తెలిసి ఏ విధంగా అయితే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి మేము ఇది చేస్తామని ఎజెండా పెట్టుకుంటున్నారో అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి కూడా ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో ఇది అరవింద్ కేజ్రీవాల్ గారితో స్టార్ట్ అయింది అని నాకు అనిపిస్తుంది. సో ఇది నా ప్రిడిక్షన్ అనమాట. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇది పెద్దవాళ్ళకి సర్క్యులేట్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు స్టార్ట్ చేశారు మిడిల్ క్లాస్ వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ చేయాలని. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇటువంటి వీడియోస్ నేను మీకు ఇంకా అందించబోతున్నాను. మీకు ఇంకా టైం ఉంటే వికాస్ తరంగిణి అని ప్లేలిస్ట్ ఉంది, అది ఖచ్చితంగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.